అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము. మీరు వెళ్ళే స్థానిక సంఘాలలో ఎంతోమంది దైవదాసులు చక్కగా దేవుని సంగతులను మీకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తున్నారు. మీలో అనేక మంది ఆ దేవుని సంగతులను చాలా శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తున్నారు. దేవుడు మీలో అనేక మందిని మీ సంఘాలలో, కుటుంబాలలో గొప్పగా వినియోగించుకుంటున్నారు. అందుకై దేవునికి స్తోత్రాలు. దేవుని భక్తిలో కొనసాగుతూ ఉన్న మనం ఆయా సందర్భాలలో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తొందరపాట్లకు లోనవుతూ ఉంటాం. అది నేనైనా మీరైనా ఎవరైనా అది ఎదుర్కోవలసిందే. ఎందుకంటే మనం మనుషులమే కదా. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత అనుభవజ్ఞులైనా, ఎంత పెద్ద దైవదాసులైనా వాళ్ళు ఇంకా మనుషులుగానే భూమి మీద ఉన్నందున ఆయా సందర్భాలలో కొన్ని భయాలు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని ప్రతికూల సందర్భాలను ఎదుర్కొనక తప్పదు కదా. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. దేవునిలో మనం కొన్నిసార్లు చాలా గొప్ప విశ్వాసంలో ఉంటాము. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కాస్త ఆ విశ్వాసం తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లుగా అనిపిస్తుందిగా. ఉన్న మాటను ఉన్నట్లుగా మనం చెప్పుకుంటేనండి కొన్ని సంగతులు మనకెంతో మేలు చేస్తాయి. ఎంతసేపు మనం గొప్పవాళ్ళమని, మేధావులమని, మనలను మించిన వాళ్ళు లేరనే భ్రమలో ఉంటే అదో రకమైన పరిస్థితులు మనము కల్పించుకున్నట్లు అవుతుంది. కానీ వాస్తవాల వెలుగులోనే మన జీవితాలను జీవించాలి. మీరైనా నేనైనా మనం ఇంకా భూమి మీద ఉన్నాము, మన మనుషులము. దేవుడు ఎంత కృప మనకు అనుగ్రహించినప్పటికీ ఆయా సందర్భాలలో కొన్నిసార్లు విచిత్రంగా వ్యవహరిస్తాము, మాట్లాడతాము. ఈ వాస్తవాలను గుర్తించి భక్తి చేసేవాళ్లే వివేకం కలిగిన వాళ్ళు. కానీ మేము దైవాంశ సంభూతులము, అసలు మేము పరిశుద్ధులము, మాలో ఏ లోపము లేదన్నట్లుగా నోటి మాటతో చెప్పకపోయినా వారి పద్ధతుల ద్వారా ప్రపంచానికి తెలియజేసి ఎవరిని దగ్గరకు రానివ్వకుండా, వారెవరికి దగ్గర కాకుండా అదో రకమైనటువంటి పద్ధతిలో భక్తి చేస్తూ దేవునితో నేను నిరంతరము స్నేహంలో ఉన్నానని చెప్పుకునే ధోరణిని కనపరుస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా మీతో ప్రస్తావించినట్లున్నాను. అంత గొప్ప భక్తిభావం ఉంటే, అంత గొప్ప దేవునితో సహవాసం ఉంటే వారు జీవితంలో మాట్లాడుతూ ఉన్న మాటలు కానీ, చేస్తూ ఉన్న కొన్ని విచిత్రమైన పనులు కానీ ఎందుకు జరుగుతున్నాయో, తోటి వారితో సత్సంబంధాన్ని కలిగి ఉండటం చేత కాదు. దేవునితో నేను నేరుగా మాట్లాడుతున్నాను, దేవుని దర్శనాలను చూస్తున్నాను, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అని చెబుతారు. మంచిదే, దాన్ని కాదని అనటానికి అవకాశం ఎక్కడున్నది? ఎవరి అనుభవము వాళ్ళది కదా. మంచిదే, అంతవరకు మనం అంగీకరించాల్సిందే. అంత గొప్ప అనుభవము కలిగిన నీవు నీ కుటుంబ సభ్యులతోనూ, తోడబుట్టిన వాళ్ళతోనూ, అంటే రక్త సంబంధికులతోనూ సమాధానంగా ఉండటం చేతగాట్లేదా? వాళ్ళు ఎంత దగ్గరకు వచ్చినా వాళ్ళను దూరంగా జరిపేయటం తప్ప ఆ సందర్భాలను అర్థం చేసుకోవడం చేతగాట్లేదా? పరలోకంతో అంత గొప్ప సత్సంబంధాన్ని కలిగి ఉన్న ఈ భక్తులకి కుటుంబంలో క్రొత్తగా ప్రవేశించిన కోడలిని ఏ విధంగా గౌరవించాలో తెలియటం లేదా? పోనీ ఆ కోడల గారికి, అత్తగారిని, కుటుంబ సభ్యులను ఎలా గౌరవించాలో తెలియటం లేదా? నేను అన్నిసార్లు బైబిల్ చదివాను, ఇన్నిసార్లు బైబిల్ చదివాను, పలానా సంఘానికి వెళుతున్నాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. మంచిదే, వాటి గురించి ఏ విధమైన ఆక్షేపణ లేదు. కానీ అంత గొప్ప అనుభవాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు తమ కుటుంబ సభ్యులతో సమాధానంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సంఘములలో ఎందుకు తోటివారితో సత్సంబంధాన్ని కొనసాగించకుండా మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, అందరూ మా చుట్టూనే చేరాలని ఎందుకు తమను తాము హెచ్చించుకుంటున్నారు? తమను తాము హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడనే సంగతిని వీళ్ళు 10 సార్లు 15 సార్లు బైబిల్ చదివినప్పుడు అర్థం కాలేదా? ఆ వచనం ఎప్పుడు గుర్తుకు రాలేదా? అందులో ఉన్న భావాలు కొంతమంది జీవితాలను స్పృశించలేదా? ఆలోచించాలి. ఆలోచిస్తేనే ఆలోచనలు వస్తాయి. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటేనండి, మనం మనుషులం. కొన్నిసార్లు కొన్ని తడబాట్లు జరుగుతూ ఉంటాయి. విశ్వాస సంబంధమైన సంగతులలో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటలను మనం విశ్వసించటంలో కొంచెం అయోమయంగా ఉంటాం. కొన్నిసార్లు చాలా గొప్పగా ఉంటాము. అలాంటి వాటికి అవకాశం ఉన్నదనే సంగతిని గుర్తించి దేవుని సన్నిధిలో వాస్తవాల వెలుగులో మన భక్తిని జరిగిస్తూ, ప్రార్థనలు చేస్తూ, ఒకవేళ పొరపాటు జరిగితే పొరపాటని ఒప్పుకుంటూ, సవరణ చేసుకుంటూ, సమర్థులుగా
దేవునిలో కొనసాగటమే మంచిది గాని అనవసరమైన సంగతులను నెత్తిన వేసుకుని అర్థం లేనటువంటి కార్యక్రమాలను జరిగించనక్కర్లేదు. ఈరోజు లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, గబ్రియేలు దూత యాజకుడైన జకర్యా యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉండగా దర్శనమిచ్చాడు. జకర్యా ఎలిజబెతులు కాస్త వృద్ధ దంపతులు, వారికి సంతానము లేదు. ఆ సంగతి విషయంలో వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. దేవుడు విన్నాడు. ఆయన యాజక ధర్మము చొప్పున దేవాలయములో ఆ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు దేవుడు సమాచారాన్ని పంపించాడు. ఎప్పుడైతే ప్రభు దూత అంటే గబ్రియేలు దూత ఈ సంగతిని చెప్పాడో కాస్త వృద్ధుడైనటువంటి జకర్యా సంశయించాడు. దేవుని మాటలను మనము వినినప్పుడండి విశ్వాసంతో అంగీకరించాలి. ఎవరు పడితే వాళ్ళు చెబితే వాటిని విశ్వాసంతో అంగీకరించమని, ఎవరో ఏదో ప్రవచనం చెప్పారు కనుక అది నిజమని భ్రమలో బ్రతకమని నేను అనటం లేదు. ప్రవచనం చెప్పటానికి కూడా ఒక అర్హత కావాలి, దర్శనం చెప్పటానికి కూడా ఒక అర్హత కావాలి, దేవుని వాక్యాన్ని బోధించటానికి కూడా ఒక అర్హత, అనుభవము, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక నిర్మలత్వము అవసరము. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నేను ప్రకటిస్తాను, నాకేం తక్కువ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు బహుపరిచయాలు ఉన్నాయి కదా, నాకు ఉత్సాహం ఉన్నది కదా అని బయలుదేరే పరిస్థితులు మనం ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తున్నాము. ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, వ్యవహారమో జరిగించుకోవటానికి ఆ విధమైన ప్రోత్సాహము కొంతవరకు ఉపయోగపడుతుందేమో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలోకి తగుదనమ్మా అంటూ దేవుని పిలుపు లేకుండా బయలుదేరి సమర్థులు, యోగ్యులైన వారికి అవరోధాలను కలిగించే విచిత్రమైన సేవలు, వారి దగ్గర ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుగా ఉన్నాయి కనుక సొమ్ములతో సేవ చేయొచ్చని, హడావిడిని, ఆర్భాటాన్ని సృష్టించవచ్చని, తద్వారా అమాయకులైన ప్రజలను ఆకర్షించవచ్చునని కొంతమంది భావించి నిజాయితీగా దేవుని సేవలు జరిగించే వారికి తీవ్రమైన ఆటంకాన్ని కలగజేస్తున్నారు. అలాంటి వారు గుర్తించాలి, దైవ సంబంధితమైన సేవలను జరిగించటానికి ఒక నిబద్ధత ఎంతో అవసరం. వయస్సులో వృద్ధుడైనప్పటికీ దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని మందిరములో తన యాజక ధర్మము జరిగించే వంతు వచ్చినప్పుడు జకర్యా దేవాలయములో ధూపవేదిక దగ్గర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. జకర్యాను గురించి ప్రస్తావన చేయవలసి వస్తే దావీదు కాలములో 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయములో దేవుని మందిరములో యాజక ధర్మము చొప్పున కార్యక్రమాలను నిర్వహించటానికి 24 తరగతులను నిర్వహించాడు. అంటే నెలకు 2 తరగతుల వారు, అనగా మొదటి 15 రోజులకు ఒకరు, మిగిలిన 15 రోజులకు మరొకరు చొప్పున వారి వారి వంతులో యాజక ధర్మాన్ని నిర్వహించటానికి దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ పద్ధతిని నియమించాడు. మీకు ఖాళీ ఉన్నప్పుడు 1 దినవృత్తాంతములో 24వ అధ్యాయాన్ని చదవండి. జకర్యా అబియా తరగతికి చెందినవాడు. 1 దినవృత్తాంతములో 24వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. తన వంతు వచ్చినప్పుడు యాజక ధర్మాన్ని జరిగించటానికి దేవాలయంలోనికి వెళ్ళి ఆ 15 రోజులు కార్యక్రమాలను జరిగించిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ సందర్భాన్ని ఎవరైనా దైవదాసులు చనిపోయినప్పుడు 1వ అధ్యాయము లూకా సువార్త 23వ వచనం ఉన్నది కదా, అతడు సేవ చేయు రోజులు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ సందర్భం ఏమిటంటే జకర్యా చనిపోయి ఆ నిత్య గృహ ప్రవేశం జరిగించాడు అనే భావన కాదు. ఆ 15 రోజులు సేవ జరిగించిన తర్వాత తన ఇంటికి తాను వెళ్ళాడు. తన ఇంటికి తాను బ్రతికి వెళ్ళినందున కదా యోహాను పుట్టాడు. అంటే 1 సంవత్సరం పట్టింది కదా. కాకపోతే ఈ వచనాన్ని బయటకు తీసి ఎవరైనా దైవ సేవకులు చనిపోయినప్పుడు రాస్తాం మనం. దానివల్ల తప్పేమీ లేదు, కానీ సందర్భాన్ని పరిశీలించినప్పుడు జకర్యా చనిపోలేదు. జకర్యా భౌతికంగా ఎలిజబెత్తో కలిసి జీవించటానికి తన ఇంటికి వెళ్ళాడు. యాజక ధర్మము చొప్పున తన వంతులో తాను సేవ జరిగించి ఇంటికి వెళ్ళాడు. అంతేగాని చనిపోయి దేవుని సన్నిధి అనే ఇంటికి వెళ్ళలేదు. కాకపోతే మనం ఆ వచనం ఒకరిని చూసి ఒకరు రాసుకోవటం అలవాటైంది. సర్లేండి, ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే అప్పటికే ఈ వృద్ధులైన దంపతులు ప్రార్థన చేశారు, వారికి సంతానము లేదు.
అయినా దేవుని సేవలో కొనసాగుతున్నారు. గబ్రియేలు దూత వచ్చి సమాచారాన్ని చెప్పినప్పుడు కొంచెం సంశయించాడు. అంటే మేము వృద్ధులము కదా, ఇది ఎలా సాధ్యమవుతుందని దేవుని మాటను విశ్వసించవలసిన వాడు కొంచెము సంశయించాడు. అదేమిటండి, మనుషులన్నాక కొంత సంశయం వస్తుంది కదా అంటే, ఇక్కడ ఇతడు యాజకుడుగా ఉన్నాడు, అందరికంటే కాస్త విశ్వాసములో పై స్థాయిలో ఉన్నాడు. సామాన్య ప్రజలు కొంత తడబడటానికి ఆధ్యాత్మికంగా కాస్త ఉన్నత స్థితిలో ఉన్నవారు తడబడటానికి వ్యత్యాసం ఉన్నది కదా. ఈ సంగతిని దేవుడు గమనించాడనమాట. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు వరకు నీవు మాటలాడక మౌనంగా ఉంటావు. నేను చెప్పిన మాటను నీవు నమ్మాలి కదా. నమ్మకుండా ఏంటో ప్రశ్నార్థకంగా నా వైపు చూడటం మంచిది కాదు. దేవుని మాటను నమ్మక ఎవరి మాటను నమ్ముతావు అన్నట్లుగా అక్కడ దూత జకర్యాతో మాట్లాడాడు. దేవుని ప్రజలారా, నిజముగా దేవుడే గనక చెప్పినట్లయితే అది జరిగి తీరుతుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. అది దర్శనమైన ప్రవచనమైన తూచ తప్పకుండా నెరవేరుతుంది. అలా కాకుండా సామాన్యమైనటువంటి దర్శనాలు, సామాన్యమైనటువంటి ప్రవచనాలను చెప్పి ప్రజలను ఆకర్షించి గలిబిలి చేసేవాళ్ళు ఈ రోజుల్లో బయలుదేరారు. వారి చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోమాకండే. మీ సమయము, సామర్థ్యము, సొమ్ములు చాలా విలువైనవి. ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేయటానికి అవకాశం లేదు. దేవుడు కాస్త బుర్రనిచ్చాడు. ఆ బుర్రను వినియోగించి కాస్త స్థిమితముగా కూర్చొని దేవుని లేఖనాలను చదివి అందులో ఉన్న భావాలను అర్థం చేసుకుని భక్తి చేయండి. కానీ ఎవరికి తోచినట్లుగా వారు ఏదో ఒక అభిమానంతో, ప్రాంతీయ అభిమానంతో, భాషాభిమానంతో, రకరకాలైన అభిమానాలతో భక్తి కార్యక్రమాలను నిర్వహించటానికి అవకాశము లేదు. దేవుని మాటను మనం నమ్మాలి. ఇక్కడ గబ్రియేలు దూత చెప్పాడు, దాంట్లో తిరుగులేదు. చెప్పినవాడు గబ్రియేలు దూత, దేవుడే పంపించాడు. అయినప్పటికీ దేవుని సేవలు జరిగించే జకర్యా కొంచెం సంశయించాడనమాట. నేను ఇంతకుముందు ప్రస్తావించాను కదా, మనందరం మనుషులమని. కొన్నిసార్లు విశ్వాసంలో ఎంత బలంగా ఉంటామో, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనలను కృంగదీసినప్పుడు చాలా నిరుత్సాహంగా, నీరసంగా ఉంటాంగా. ప్రార్థనా మందిరానికి వెళ్ళాలని కూడా అనిపించదు, వాక్యం వినాలని కూడా అనిపించదు. అదో రకమైన బాధలో ఉంటాము. అలాగే నేను అనుకుంటున్నాను, జకర్యా ఎలిజబెత్తులు దంపతులు అంటే వృద్ధ దంపతులు ఇక మనకు సంతానం కలగదలే, అయినప్పటికీ దేవుని సేవను నమ్మకంగా మన వంతు ప్రకారం జరిగిద్దాము అని వాళ్ళు జరిగించినప్పుడు కొంచెం శంకించినట్లుగా ఉన్నాడు జకర్యా. ఈ వయసులో నాకు సంతానం ఎలా వస్తుందిలే అన్నట్లుగా. అప్పుడు నేను చెప్పిన ఈ మాటలను నీవు నమ్మలేదు గనుక ఆ వాగ్దాన పుత్రుడైన యోహాను పుట్టే వరకు నీవు మౌనముగా ఉంటావు అని చెప్పాడనమాట. ఆ తర్వాత అతడు సేవ చేసే రోజులు అంటే ఆ 15 రోజులు, పక్షం రోజులు సమయం అయిపోయిన తర్వాత తానింటికి తాను వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరానికి కదా బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టాడు. అతడు పుట్టినందున అనేకులకు సంతోషం కలిగింది. ఆయన మహాశక్తిమంతుడుగా ఉంటాడని, ఏలియా యొక్క శక్తిని కలిగి ఉంటాడని, ఎంతోమంది జీవితాలను ఉద్ధరిస్తాడని, కుటుంబాలను సరిచేస్తాడని దేవుని దూత అద్భుతంగా చెప్పాడు. ఆ తర్వాత ఆ యోహాను జన్మించటం ఇవన్నీ జరిగిపోయాయి. ఇక్కడ మన అందరం గమనించవలసిన సంగతి ఏమిటంటే, దేవుడే గనుక మీతో చెప్పినట్లయితే, అది మీ దైవదాసుల ద్వారా కావచ్చు, మీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేదా మీలో ఉన్న అంతర్వాణి ద్వారా దేవుడే గనుక మీతో చెప్పినట్లయితే అవి తప్పకుండా జరుగుతాయి. దేవుడు చెప్పకుండా చెప్పాడు అనే భ్రమలో ఉండమాకండే. చాలామంది ఈ రోజుల్లో చెప్పేది ఏమిటంటే, నేను దేవుడు నాతో చెప్పాడు కనుక మీతో చెబుతున్నాను, లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెబుతారు. ఆ విషయాన్ని కూడా నేను పరిశీలించినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళకి అలా అనిపించి దేవుడు చెబుతున్నాడనే ఒక భావనలో ఉండి నిజాయితీగానే స్పందిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. కావాలని వాళ్ళు ఏదో చెప్పి ప్రజలను ఆకర్షించాలని అందరూ అనుకుంటున్నారని నేను భావించటం లేదు. కొంతమంది కొంచెం తడబాటుకు గురి అయినందున వాళ్ళు చెప్పే మాటలు కొన్నిసార్లు మనలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేవుడే మీతో మాట్లాడితే అది తప్పకుండా జరిగి తీరుతుందండి. దేవుడు మాట్లాడకపోతే అది జరగదండి. దానికి విరుద్ధమైన సంగతులు జరుగుతాయి. అప్పుడే మనము కొన్ని సంగతులు గ్రహించాలి.
వాళ్ళు వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెబుతున్నారా, దేవుని ఆత్మచేత నడిపించబడి చెబుతున్నారా అనే వివేచన మనకు అప్పుడే అవసరం. అలా కాకుండా ఏదో మామూలుగా ప్రజాకర్షణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ప్రజలను ఆకర్షించాలంటే ఎలాంటి కార్యక్రమాలు జరిగించాలని సామాన్యమైన జ్ఞానంతో రకరకాలైన పద్ధతులలో సేవలను జరిగించి అమాయకులైన ప్రజలను బొట్లో వేసుకుని అదో రకమైనటువంటి పద్ధతిని కొనసాగించే వాళ్ళ గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ సంగతులు మనం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం. ఆ గందరగోళం వలన ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. జరగవలసిన సేవకు ఎంత అవరోధం జరుగుతుందండి. ధర్మబద్ధంగా నియమబద్ధముగా జరగవలసిన సేవలకు ఇలాంటి అనాలోచనతో కూడినటువంటి ధోరణులు ఎంత ఇబ్బందులను సృష్టిస్తున్నాయో కదా. వాటన్నిటినీ సరిచేసుకోవడానికి సమయం సరిపోవటం లేదు. ఇంకా క్రొత్త వారికి సువార్తను ఏ విధంగా అందించాలండి? దేవుడు చెప్పే మాటలను నమ్మే విశ్వాసుల సంఖ్య తక్కువైపోయింది. దేవుడు చెప్పని మాటలను భుజాన వేసుకుని దేవుడు నాతో చెప్పాడు, ప్రవచనం వచ్చింది, దర్శనం వచ్చిందని చెప్పి ఆ భ్రమలో కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతున్నారు. అది కాదండి, దేవుడు ఇలా చెప్పడండి అని ఎవరైనా కాస్త వివరంగా చెబితే వాళ్ళు గిట్టగా చెబుతున్నారు, అసూయతో చెబుతున్నారు, వాళ్ళల్లో వాళ్ళకు పడదో అని రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలతో స్పందిస్తున్నారు. ఆలోచించండి, ఇక్కడ జకరియా వయోవృద్ధుడు కొంచెం శంకించాడు. ఈ వయసులో నాకు సంతానం ఎలా కలుగుతుందిలే అనే భావన కలిగినప్పుడు, నేను చెప్పిన ఈ మాటలను నీవు నమ్మలేదు గనుక అది జరిగే వరకు మౌనముగా ఉంటావు. ఎందుకంటే నువ్వు నమ్మలేదు గనుక ఆ నమ్మనటువంటి మాటలే నువ్వు మాట్లాడుతూ ఉంటావు అందరితోనూ. అలాంటప్పుడు నువ్వు మౌనముగా ఉండటం మంచిది. 1 సంవత్సరం మౌనముగా ఉండటం మంచిది. చాలా విచిత్రంగా లేదు ఇది? కొంతమంది మౌనముగా ఉండటం చాలా మంచిదండి. కొంతమంది మాట్లాడాలి, కొంతమంది మౌనముగా ఉండాలి. మౌనముగా ఉండాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడవలసిన వాళ్ళు మౌనముగా ఉంటున్నారేమో. ఎందుకంటే నీవు నమ్మలేదు. ఆ అవిశ్వాసపు మాటలు నువ్వు మాట్లాడినట్లయితే ఊరంతా చెబుతావు, నీ భార్యతో చెబుతావు, వాళ్ళతో వీళ్ళతో చెబుతావు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని మాట్లాడతావు. తద్వారా అవిశ్వాసాన్ని విస్తరింపజేస్తావు. అలాంటప్పుడు నువ్వు చేసే సేవేదో నువ్వు చేసావు కదా, ఇక మౌనముగా ఉండటం మంచిది. దేవుని ప్రజలారా, ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని గ్రహించాలి. ప్రతిదానికి తగుదనమ్మ అంట బయలుదేరనక్కర్లేదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనముగా ఉండాలో, ఎప్పుడు మనలను మనం ఉపసంహరించుకోవాలో, ఎప్పుడు మనలను మనం ప్రోత్సహించుకోవాలో తెలుసుకోవాలి. అంతేగాని నాకు విశేషమైన అనుభవం ఉన్నది, నేను మౌనముగా ఉండటం ఏమిటి, నేను మాట్లాడతాను, నేను కూర్చోవటం ఏమిటి, నా ముందు నిన్నగాక మొన్న వచ్చిన యవనస్తులైన దైవ సేవకులు మాట్లాడటం ఏమిటి అని అన్నిసార్లు అనుకోనక్కర్లా. జకరియా కంటే అనుభవము కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? జకరియా అంటే తక్కువ. యాజక క్రమము చొప్పున తన వంతు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయములో ధూపవేదిక దగ్గర అద్భుతమైన దేవుని సేవలు అందించినటువంటి జకరియా యోహాను పుట్టే వరకు మౌనముగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని సంగతులను మనము అనుసరించడం చేతగానప్పుడు, కొన్ని అవిశ్వాస సంబంధమైన కార్యక్రమాలను జరిగించినప్పుడు మనలను మనం ఉపసంహరించుకొని కొన్ని పద్ధతులకు దూరంగా ఉండటం మంచిది కదా. అంతేగాని ఎవరు తప్పు చేయలేదు, ఎవరు పొరపాటు చేయలేదని దులుపుకుని నేను ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ఎక్కువేననే విచిత్రమైన భావనతో తెగబడి ఎవరి అధీనములోనూ లేకుండా, ఏ క్రమశిక్షణను పాటించకుండా విచిత్రంగా వ్యవహరించే వాళ్ళు చాలామంది లేరు. అందుకని దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుని సేవకులారా, మనలను మనము కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో ఉపసంహరించుకొని కాస్త ఉపదేశాన్ని పొంది తెలియని సంగతులను తెలుసుకొని అనుభవజ్ఞులైన దైవ సేవకుల దగ్గర శిష్యరికం చేసి అప్పుడు మాట్లాడాలి. నాకు అన్ని సంగతులను గురించిన పూర్తి అవగాహన లేదు, బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక మర్మాలు అన్నీ కూడా నాకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకంటే అనుభవజ్ఞులైన వారి దగ్గర నేర్చుకున్న తర్వాత అప్పుడు అంశాల గురించి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాను. ఆ విషయంలో నేను మౌనముగానే ఉన్నాను. అసలు నాకు తెలిసిన సంగతులను అనుసరించి వాటిని పాటించటమే చాలా పెద్ద వ్యవస్థగా ఉన్నది కదా. ఒకవేళ యేసుప్రభు రెండవసారి వచ్చినప్పుడు నాకు ప్రకటన పుస్తకం అర్థం కాలేదని, లేకపోతే పలానా ప్రవచనం అర్థం కాలేదని నన్ను దేవుడు ఇక్కడ ఉంచేస్తాడని అనుకోవట్లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో ఆధ్యాత్మికముగా నా దోషములను పరిహరించుకొని
అనగా పాపక్షమాపణ పొంది ప్రభువులో నేను నిర్మలముగా కొనసాగినట్లయితే దేవుని కలుసుకునే సంఘములో నేను ఉంటాను. నీకు ప్రకటన పుస్తకం అర్థం కాలేదు, నీకు ముద్రలు అర్థం కాలేదు, నీకు పాత్రలు అర్థం కాలేదు, నీకు ఆ సాదృశ్యాలు అర్థం కాలేదు కనుక నువ్వు భూమి మీద ఉండు అని దేవుడు ఎవరిని ఏం అనడు. కాకపోతే తెలుసుకోవటంలో తప్పు లేదు, కాస్త బుర్రజ్ఞానం పెరుగుతుంది, కాస్త విచక్షణతో విశ్వాసాన్ని కొనసాగించడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. మంచిదే. దేవుని ప్రజలారా, దేవుడు మీతో ఏం చెప్పాడు? మీలో చాలామంది దేవుడు చెప్పిన వాటినేమో దేవుడు చెప్పలేదని, దేవుడు చెప్పని వాటినేమో దేవుడు చెప్పాడనే భ్రమలో ఉండి అచేతనులుగా ఉన్నారు కదా. కొంతమంది చెప్పారు మీ దగ్గరకు వచ్చేది మంచి పద్ధతి కాదమ్మా, మంచి పద్ధతి కాదు బాబు, ఎందుకు ఆ భ్రమలో ఉన్నావు? కాస్త వాస్తవాలను ఆలోచించు, వాక్యం చదువు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు వాళ్ళ చుట్టూ తిరగటం, సొమ్ములన్నీ అవజేసుకోవటం, సమయాన్ని వృధా చేసుకోవటం ఏంటిదంతాను? భక్తిని భక్తి సూత్రాలతో చెయ్యాలని చెబితే వాళ్ళ మాటలను పట్టించుకోకుండా, దేవుడు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, వాటిని విశ్వసించకుండా, వాటిని నమ్మకుండా అనవసరమైన మాటలను నమ్మి చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవుడు మీతో చెప్పిన మాటను మీరు నమ్ముతున్నారా? దేవుడే చెప్పిన మాటను నమ్మాలి. ఎవరు పడితే వాళ్ళు చెబితే ఏమి నమ్మనక్కర్లేదు. దేవుడు మీతో మాట్లాడాడు, ఎందుకు నమ్మటం లేదు? అందుకనే మౌనముగా ఉండిపోతున్నారు కదా. మౌనముగా అంటే భౌతికంగా మాట్లాడకుండా అని కాదు. ఏంటోనండి, చాలా చెయ్యాలని ఉందండి, నా వల్ల కావట్లేదండి, ఎప్పటికప్పుడు ఏదో ఒక పని వచ్చి పడుతుందండి, నేను అనుకున్న వాటిని అనుకున్నట్లుగా చేయలేకపోతున్నానండి బాబు, నా కోసం ప్రార్థన చేయండి. దేవుని మాటలను విశ్వసించి, దేవుని మాటలను నమ్మి మన జీవితాలను కొనసాగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనములో అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము శారమ్మలు నమ్మారు. అద్భుతముగా ఇస్సాకు జన్మించాడు. తద్వారా వాగ్దానము ప్రవహించింది. ఎంతోమంది జీవితాలు ఉద్ధరించబడ్డాయి. దేవునిలో మన విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకుంటూ దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు నమ్మి దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని కొనసాగిద్దాం. జకర్యా ఎలిజబెత్లకు యోహాను పుట్టాడు. అద్భుతమైన సేవ జరిగింది. ఆ సంగతి మీలో అనేకులకు తెలుసు. వారి జీవితాలు ధన్యమయ్యాయి. దేవుని మాటను విని మనందరం ఆశీర్వదించబడదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.